సుజిత్ బాయ్ చెప్తున్నా వేరే లెవెల్. సుజిత్ బాయ్ మైండ్లో నుంచి పోతలేదా రిషి సినిమా. ఇక మొదలెడదామా? సౌండ్ వస్తుందో లేదో తెలియదు కానీ టైం 12:15 అయింది. ఇంకో గంటన్నర ఆగితే విల్ లీవ్ ఫర్ దే కాల్ హిమ్ ఓజీ. 1:30కి షో ఉంది. ఏమవుతుందో ఏంటో. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ షోకి వెళ్తున్నారంట. థియేటర్ దగ్గర రచ్చ చేద్దాం అంటున్నారు. 3 years జర్నీ. ఇట్ వాజ్ అ ఫ్రికింగ్ జర్నీ. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి నౌ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ఓజీ. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో. ద హైప్ ఈజ్ ఎండింగ్. అదొక బాధ ఉంది లోపల, హైప్ ఎండ్ అయిపోతుందని. బట్ గుడ్ థింగ్స్ అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. సోదొద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోదాం. సో భయ్యా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు హైప్ ఎలా ఆపుకోవాలో అర్థం కావట్లేదు. నాకు ఇంకా గూజూమ్స్ ఆ మూమెంట్ తగ్గలేదు. ఇంకా హైప్లోనే ఉన్నా నేను, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడే జస్ట్ సినిమా చూసి సెలబ్రేషన్స్ అంతా అటెండ్ అయ్యి మధ్యలో రీల్ కూడా పెట్టాను. నాకు టైమే దొరకలేదు అబ్బా అసలు. మధ్యలో రీల్ పెట్టాను ఎందుకంటే మళ్ళీ వ్యూస్ తస్కరించాలి కదా. బట్ ఏమన్నా సినిమా తీసావు సుజిత్ అన్నా నువ్వు. బా సినిమాటోగ్రఫీ అయితే కె రామచంద్రన్ గారు, మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టు నిజంగా ఒక సినిమా సెల్యులాయిడ్ మీద పెయింట్ వేసినట్టు తీశారు. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ కటానా షార్ట్స్ కానీ. పవన్ కళ్యాణ్ అయితే ఆ కటానా అయితే ప్రతిసారి ఒక హై మూమెంటే. అసలు నేను తట్టుకోలేకపోయా. ఆ హైప్ ఎలా తగ్గించుకోవాలి, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సినిమా అంతా రచ్చ రచ్చ. ఫ్యాన్స్ కూడా, జనాలు కూడా చూసే ప్రతి ఒక్కరు హై మూమెంట్లోనే ఉన్నారు. ఇంకా తమన్ గురించి చెప్పాలా? తమనన్నా నువ్వైతే భీమ్లా నాయక్ అప్పుడు చూసాను నేను. ఆ టైంలో జస్ట్ టీజర్, అది జస్ట్ గ్లింప్స్. ఇందులో అయితే తమన్ డ్యూటీ ఎక్కాడు, ఇంకా సినిమా అయిపోయాక దిగినట్టున్నాడు. జాపనీస్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడి చెప్పాడు. చిల్లు వేసిపోయిందమ్మా నాకైతే. సో క్రేజీ. నేనైతే ఒకటే చెప్తున్నా, థియేటర్కి వెళ్ళి చూడండి. ఓజీ థియేటర్కి వెళ్ళే చూడాలి. నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది, లేదు పైరసీలో వస్తుంది. పైరసీలో అయితే అస్సలే చూడొద్దు. నెట్ఫ్లిక్స్లోకి వచ్చినా కూడా చూడొద్దు. మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూసే హైప్, ఆ వైబ్ ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఒక ఫ్యాన్ లాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్ సర్వీస్ ఒక్కటే ఉంది అన్న సినిమా కూడా కాదు, స్టోరీ కూడా ఉంది. బ్యూటిఫుల్లీ సాహోకి లింక్ కూడా పెట్టాడు. SCU కూడా ఉందంట, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. OG 2 కూడా ప్లాన్ చేశాడు. మరి అదే నెలలో వెయిట్ చేయాలో నాకు తెలియదు కానీ ఐ థింక్ సమ్ ఆఫ్ ది షార్ట్స్ దే మైట్ హ్యావ్ ఆల్రెడీ షార్ట్ దెమ్. సో ఏమో, నాకైతే అసలు నాకు హైప్ ఆగట్లా. లాజిక్ అక్కడక్కడ మిస్ అయింది. సుజిత్ సినిమాల్లో అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, ఎందుకంటే గ్రాండ్ స్కేల్లో తీస్తాడు హాలీవుడ్ లెవెల్లో. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడం ఇట్స్ ఓకే. ఇందులో కూడా ఒకే దగ్గర లాజిక్ మిస్ అయింది. ఏంటంటే ఇమ్రాన్ హాష్మి ముంబైలో ఉంటాడు, వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, పోర్ట్లో ఉంటాడు. వాళ్ళ తమ్ముడేమో నాసిక్లో ఉంటాడు, మన ప్రకాష్ రాజ్ని చంపడానికని నాసిక్ వెళ్తాడు. మరి అక్కడ లాస్ట్లో క్లైమాక్స్లో ఏమో నేను నాసిక్లో కూడా ఉన్నాను అని చెప్పి, అంటే కరెక్ట్గా అదే టైంలో నేను నాసిక్లో కూడా ఉన్నాను అంటాడు ఇమ్రాన్ హాష్మి.
మరి నాసిక్ నుంచి ముంబై ఎంత డిస్టెన్స్ నాకు తెలియదు, కానీ అదొక్క దగ్గర లాజిక్ మిస్ అయింది అని నాకు అనిపిస్తుంది. మీకు సినిమా చూస్తే మీకు అర్థమైంది, అది క్లియర్గా ఫేస్ మీద కొడుతుంది. ఎంత ఇగ్నోర్ చేద్దామన్నా నేను ఇగ్నోర్ చేయలేకపోయా. బట్ అదొక్కటి వదిలేస్తే మిగతా సినిమా అంతా స్టోరీ కే ర్యాంప్ అమ్మా. అసలు చూసేయండి అంతే. మీకు అర్థం అవ్వట్లేదా నేను ఎంత హైట్లో నేను ఇలాగ అరుస్తుంటా? నాకు గొంతు పోయినా కూడా నేను అరుస్తున్నా ఎనర్జీ తెచ్చుకొని. నాకు అర్థం కావట్లేదు. యాక్టర్స్ ఏమో సుజిత్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చాడో, కానీ జాపనీస్ యాక్టర్స్ తీసుకొచ్చాడు, ముంబై నుంచి యాక్టర్స్ తీసుకొచ్చాడు, నార్త్ ఇండియన్ యాక్టర్స్ తీసుకొచ్చారు. దే ప్లేడ్ దేర్ పార్ట్ బ్యూటిఫుల్లీ. హీరోయిన్ విషయానికి వస్తే ఓకే, నాకు అంతగా ఏమీ అవ్వలేదు. హీరోయిన్ నాకు గుర్తు కూడా లేదు టు బి ఫ్రాంక్. ప్యామ్ యాక్టింగ్ అంత గుర్తుండిపోయేలాగా ఏం లేదు. బట్ ఆ చిన్నపిల్ల యాక్టింగ్ బాగా చేసింది, ఓజీ వాళ్ళ కూతురు మూవీలో. తను చిన్నపిల్ల అయినా చాలా బాగా యాక్ట్ చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్యామ్ అక్క కన్నా బాగా చిన్నపిల్ల చేసింది. ప్యామ్ అక్క అంత యాక్టింగ్ ఏమనిపిలా, సారీ, బట్ దట్స్ ద బిటర్ ట్రూత్. ఇక లాస్ట్కి నేనేం చెప్తానంటే, నా వల్ల అయితే హైప్ ఆగట్లా. సినిమా చూసేయండి సినిమాకి వెళ్ళి. ఓకే, మనం నెక్స్ట్ కాంతార FDFS బ్లాగ్ కూడా వెళ్తాము. ఆ మధ్యలో లైవ్ స్ట్రీమ్ అవన్నీ నడుస్తూనే ఉంటాయి, మీకు తెలిసిందేగా. సో కలుద్దాం, మనం మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసీ నెట్ఫ్లిక్స్ ఇదంతా కాదు. సినిమా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే అయిపోయింది, కానీ వీకెండ్ మంచి ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతో వెళ్ళొద్దు. కొంచెం బూతులు ఉన్నాయి, మిగతా సీన్స్ ఏం లేవు కానీ బూతులు ఉన్నాయి. బట్ మేనేజబుల్, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఓజస్ గంభీరా. థ్యాంక్ యూ, స్టే సేఫ్ అండ్ గుడ్ నైట్. నువ్వు